హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రమ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను కదా, పింక్ కలర్ పైన డిజైన్, సేమ్ అదే డిజైన్ ఇంకొక క్లాత్ పైన అనమాట. సో కలర్ని బట్టి కాంబినేషన్ అనేది మారుతూ ఉంటుంది, అలాగే లుక్ అనేది కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి గ్రీన్ కలర్ మీద వేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ డిజైన్ చాలామందికి నచ్చేసిందండి. చాలా కలర్స్లో వేశాను. అయితే ఈ డిజైన్ వేసేటప్పుడు ఏంటంటే, క్లాత్ అనేది ఈ డిజైన్ కింద ఇరుక్కుపోయిందనమాట. అంటే మనము హ్యాండ్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని క్లాత్ అనేది పెట్టుకోవాలండి. లేకపోతే క్లాత్ అనేది మడత పడిపోయి కింద క్లాత్ పైన కూడా డిజైన్ అనేది కుట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. స్టార్టింగ్లో నేను నేర్చుకునేటప్పుడు ఇలా వెంటగా ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టుగా క్లాత్ అనేది పెడుతూ ఉంటే ఒకసారి హ్యాండ్ వేసిన తర్వాత హ్యాండ్ మొత్తం కింద క్లాత్ మీద కుట్టేసింది అనమాట. సో మళ్ళీ ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకొచ్చి హ్యాండ్స్ అనేది వేశాను. ఒక మిషన్ మీద లైనింగ్ లేకుండా సింగిల్ బ్లౌజ్ కుట్టుకుంటూ ఇంకొక మిషన్ మీద వర్క్ అనేది చేసుకుంటున్నానండి. ఈ డిజైన్ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. థ్రెడ్ అనేది తెగకుండా ఉంటుంది కాబట్టి రెండు పనులు కూడా నడుస్తాయి కదా అని చెప్పేసి ఒకేసారి బ్లౌజులన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 6-7 బ్లౌజులు ఒకే కస్టమర్ అండి. ఒక బ్లౌజ్ ఒకటి పెండింగ్లో ఉందన్నమాట. అయితే నాకేంటంటే లైనింగ్ ఉండే బ్లౌజ్ కుట్టడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అంటే లైనింగ్ లేకపోయిన దానికి లైనింగ్ ఉన్నదానికి తేడా ఏంటంటే, జస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అది కూడా ఒక 10 మినిట్స్ అంతే అండి. ఎందుకంటే మనము పెద్ద కుట్ట అనేది పెట్టుకుంటూ జాయింట్ వేసుకుంటాము. రెండు కూడా ఈక్వల్ టైంలోనే అయిపోతాయి. ఒక 20 మినిట్స్ అనేది డబుల్ బ్లౌజ్కి పడిపోతుంది. దానికి మనీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ బ్లౌజ్ ఏంటంటే టైం అనేది ఎక్కువ పడుతుంది, మనీ అనేది తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇష్టం ఉండదు అసలు. కాకపోతే రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ని మళ్ళీ వాళ్ళని రిటర్న్ పొమ్మనలేం కదండి. అట్లాగే రెగ్యులర్ కస్టమర్ని రిటర్న్ పంపిస్తే వాళ్ళు ఇంకొక దగ్గర కుట్టించుకుంటారు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే, మీరు నా దగ్గరికి ఎప్పుడు రాలేదు కదా, ఇక్కడ కుట్టించుకుంటారో అక్కడే కుట్టించుకోండి అని చెప్పేసి వాళ్ళని అంటారు. అందుకని చెప్పేసి నా దగ్గరికి ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళని అస్సలకే రిటర్న్ చేయనండి. నాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా బ్లౌజ్ తీసుకొని కుట్టిస్తాను. ఇవి ఒకే కస్టమర్ 7 బ్లౌజెస్ అనమాట. ఆ తర్వాత వీటిని హిమ్మింగ్ అయితే ఇచ్చేసానండి. బ్లౌజ్కి 10 రూపీస్ ఇప్పించి బయట చేయించాను అనమాట. ఇవి వచ్చేసి శారీస్ అండి. శారీస్ అన్నీ ఒక 5-6 అయిన తర్వాత ఒకటేసారి పీకో పాలనేది చేస్తాను. మరి ఒక్కదానికి అంటే మిషన్ మళ్ళీ తీసి వైర్ అదంతా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి అర్జెంట్ ఉంటే అది కూడా వేయాలండి, తప్పదు. అయితే పీకోపాలు చేసేటప్పుడు మీకు ఒక టిప్ అనేది చెప్తాను అనమాట. టిప్ అనేం కాదు, నాకు తెలిసింది మీకు చెప్తాను. ఇప్పుడు ఎక్కువ రేట్ శారీస్కి ఏంటంటే కట్టు చెంగు వైపు కూడా ప్లెయిన్గా ఇచ్చేస్తున్నారు. పొరపాటున మీరు ప్లెయిన్గా ఉంది కదా, ఇదే బ్లౌజ్ కదా అని చెప్పేసి కట్ చేశాను అనుకోండి, మీరు పప్పులో కాలేసినట్లే. అట్లా చేయకుండా ఒకసారి కొంగుని చూడండి. కొంగు డిజైన్ బార్డర్ వరకే ఉందా, లేకపోతే కొంగు పక్కన ఇంకొక పీస్ ఎక్స్ట్రాగా ఉందా అనేది ఒకసారి చూసుకొని అప్పుడు మీరు బ్లౌజ్ పీస్ అనేది శారీ నుంచి విడదీసుకోండి. లేకపోతే మీరు కట్టు చింగి దగ్గర ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పేసి దాన్ని కట్ చేశారనుకోండి, శారీ అనేది చిన్నగా అయిపోతుంది. కొంగు పక్కన మళ్ళీ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉండిపోతుంది. కాబట్టి ఒకసారి 1-2 సార్లు మీరు చీర కరెక్ట్గా ఉందా లేదా అనేది కొంగు వైపు ఫస్ట్ చూసుకోండి, చింగు వైపు కాకుండా. నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు శారీస్ గురించి అంత తెలియక కట్టు చింగు వైపు కట్ చేశానండి. తర్వాత మళ్ళీ జాయిన్ చేసి మీద చిన్నగా కుట్టు అనేది వేశాను. కొంతమంది ఏంటంటే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని కన్విన్స్ చేయడం మన వల్ల కాదు. కాబట్టి 1-2 సార్లు కొంగు వైపు చూసిన తర్వాతే పీకో ఫాల్ అనేది చేసుకోండి బ్లౌజ్ కట్ చేసి. ఇవన్నీ కూడా ఒకే కస్టమర్వి కాదండి, ఒక్కొక్కరివి ఒక్కొక్క కస్టమర్. వీటి బ్లౌజెస్ అనేది నేను రేపటి వీడియోలో చూపిస్తాను. కొన్ని వర్క్ వేసినవి ఉన్నాయి, కొన్ని ప్లెయిన్గా పైపింగ్ కొంచెం డిజైన్గా కుట్టినవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియో ఒక 2-3 డేస్ ముందు పెడదామని చెప్పేసి ఎడిట్ చేసుకున్నాను. వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే పాపని హాస్టల్లో జాయిన్ చేసాము, అలాగే బాబుని హాస్పిటల్లో జాయిన్ చేసామన్నమాట. రెండూ కూడా ఒకటేసారి మెంటల్ టెన్షన్ లాగా అయిపోయాయి. బాబుకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఒక డే ఆఫ్ హాస్పిటల్లోనే ఉండిపోయాము. అందుకని చెప్పేసి వీడియో అనేది కొంచెం లేట్గా పెడుతున్నాను.
వర్షాకాలం వచ్చేసింది కాబట్టి పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్స్, అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఒకసారి వర్షం పడగానే అన్ని చర్మంకి సంబంధించిన డిసీజెస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే నేను జాగ్రత్తగా లేనని కాదు, కాకపోతే చెప్పలేం కదా, వాటర్ వల్లనో దేని వల్లనో కంపల్సరీ ఇట్లాంటి ఫీవర్స్ అనేది వస్తూ ఉంటాయి ఇప్పుడు. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది. అలాగే నన్ను కొంచెం మోటివేట్ చేసినట్టుగా ఉంటుంది. నేను కొత్తగా వీడియోస్ ఏం పెట్టాలి అనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి కొంచెం సపోర్ట్ అనేది చేయండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ రాసి పెట్టి ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది. ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది.